0.5 సెంటీమీటర్ వెడ్ అండ్ 0.5 సెంటీమీటర్ టిప్. సో దాని మీద ఎన్ఐఏ ఎలా వచ్చింది? సో అది జవాబు ఇవ్వలే కదా ఎన్ఐఏ. సో అప్పుడు ఎన్ఐఏ ఏమంటారు, ఈ వైసీపీ కూడుపుటాన చేసుకుని నరేంద్ర మోదీ బాబాయ్, జగన్మోహన్ రెడ్డి అబ్బాయి దాకా ఒక డ్రామా ప్లే చేసి ఒక అమాయకుడు అబ్బాయిని జైల్లో పెట్టారు సార్. దాని మీద ఎన్ఐఏ కూడా శాంక్షన్ ఆర్డర్. ఇప్పుడు ఎన్ఐఏ ఏదైనా కేసు పెడితే సో ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి కేసు కొలిక్కి రాకుండా చేశారనేదా మీ అలిగేషన్, అంతేనా? ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్న ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ముగ్గురు కలిసి పులిహార కలిపారు దీంట్లో. నేను లాస్ట్ టైం కూడా చెప్పేశాను కదా, పులిహార కలిపి నేను అన్నాను, మీరు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మీరు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు అన్నారు, సార్ వీఆర్ వర్కింగ్ ఫర్ 30 days salary అని. మాకు దేశభక్తి ఏముండదు. లాస్ట్ టైం 2019 ఎలక్షన్ ఫేసే ఏమంటారు కోడికత్తి సీను. సో దాని మీదనే వాళ్ళు కేసు ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తారు. వాళ్ళని గెలపాలి అనే మనం వచ్చాము, అదే పనిలో మనం ఉన్నామని వాళ్ళు చెప్పారు నాకు. నేను లాస్ట్ కూడా ఎన్నోసార్లు చెప్పాను. మరి నేను అన్నాను, మీ వల్ల ఒక ఇన్నోసెంట్ జైలు పాలయ్యాడు కదా సార్ అంటే, మీరు సలీం గారు ఇక్కడ నుంచి చూస్తే శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు, అక్కడి నుంచి చూడండి మనం అందరం జైల్లో ఉన్నాం. సో ఈ కేసులో ఇలానే ఇప్పుడే నేను సుమన్ టీవీలో మాట్లాడి కూడా అదే అన్నాను, ఎందుకు ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ ఎలా ఉన్నాయంటే, ఈ గుల్కరాయ్ కేసులో కూడా నాకు ఏమంటారు సీక్రెట్ లీక్ అయినాయి. గుల్కరాయ్ కేసు నుంచి భీమ్లా దుర్గారావు పట్టుకున్నారు. భీమ్లా దుర్గారావు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అతను చాలా టార్చర్ చేస్తారు, 4-5 days టార్చర్ చేసిన తర్వాత నువ్వు బోండవమా పేరు చెప్పండి. బోండవమా నుంచి లొకేషన్ ని పట్టుకొని వీళ్ళు ఇద్దరికి జైల్లో వేసి ఈ ఎలక్షన్ గెలవాలని వాళ్ళు ఆలోచించేశారు. సో నేను అడ్వాన్స్ గా వెళ్ళి, నేను ఇన్ పర్సనల్ గా వెళ్ళి సేమ్ కోడికత్తి కేసు లాగా నేను దాన్ని పర్సూ చేస్తే ఇలా అంతా బండారం బయటపడితే తొందరగా మన సతీష్ కూడా బెయిల్ వచ్చేసింది. మరి వాళ్ళ డ్రామాలు కూడా ఏమంటారు ఎస్టాబ్లిష్ అయ్యలేదు, గుట్టు రట్ట అయింది అనుకోవచ్చా? అంతే 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 కదా. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రైట్ సలీం గారు, అయితే ఇప్పటికీ కేసు 5 ఏళ్ళు అంటే 2018లో ఈ కేసు జరిగింది అనుకుంటా ఈ సంఘటన. సో ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఆయన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మేరే గవర్నమెంట్ మారింది, ఇంతకాలం జరిగింది కదా, ఇది ఎప్పటికీ ఈ కేసు తేలుతుంది? మళ్ళీ ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ఓకే అంటాము. సో ఎప్పటికీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు జనపల్లి శ్రీనివాస్కి? అంటే ఆయన ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకొని, ఈ కేసులు ఇవన్నీ కాకుండా ఆయన ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, ఇప్పటికే చాలా విలువైన సమయాన్ని కోల్పోయాడు తను. సో ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు?